ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు నన్ను కాపాడావు? నేను చచ్చుంటే మీకు గోల్ ఉండేది కాదు కదా, ఏ అవమానాలు ఉండేవి కాదు కదా. ఏంటమ్మా ఈ పిచ్చి పని? నిషి, చావే సమస్యకి పరిష్కారం కాదు, చస్తేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకోవడం తెలివి తక్కువ పని. ఏదైనా ఉండి సాధించాలి నిషి, పోయి కాదు. అయినా నిన్నిక్కడ ఎవరు అవమానించలేదు. వస్తే మీరే అవమానపడతారని పిన్ని చెప్పింది. అందులో నిజం లేదా? అదే జరిగితే మీకది నచ్చుతుందా? అందుకే కదా యువరాజ్ని ఇల్లు దాటకుండా ఆపుతుంది. యువరాజ్ నిజాయితీగా వదిన చెప్పినట్టే ఉంటే నీకు మళ్ళీ మామూలు రోజులొస్తాయి. అప్పుడు దాకా ఎదురు చూడలేవా? నీ భర్త మీద నీకు నమ్మకం లేదా? నమ్ము నిషి, నేను మంచివాడిని అన్నదే నిజమని నీకు తెలుసు కదా. ఆ నిజమే అందరు నమ్మే రోజు వస్తుంది. ఇలా మాత్రం చేసుకోకు. నీకేమైతే నేను బతకలే నిషి. విన్నావు కదా, ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళకి నష్టం కాదు, కానీ వాళ్ళని ఇష్టపడి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి అది కష్టమే. ఓర్పుగా ఉండాలి, ఓపిగ్గా ఉండాలి. కొన్ని రోజులు ఎదురు చూడాలి, తప్పదు. అది మాకే వర్తిస్తుందో వదినా? అందరూ మా ఇంటికి వెళ్ళినా ఏం కాదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజాలు మావయ్య. కేదార్కి తండ్రి ఎవరో తెలీదు, అయినా అతని వల్ల పరువు పోదు. వచ్చిన జనాలు అతని గురించి మాట్లాడుకోరు. అలాగే ఈ ఇంటి పెద్దావిడ పెళ్లికి ముందే బిడ్డని కన్నారు. ఆవిడ వల్ల పరువు పోదు. ఆవిడ గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. ఇంతమంది వల్ల పోని పరువు నా భర్త ఒక్కడి వల్లే పోతుందా? ఇదే నీతండి. ఏమన్నావు నిషి? ఈ ఇంటికి పెద్దవిడ పెళ్లికి ముందు బిడ్డను కనిందా? ఏమంటున్నావు నిషి? చెప్పు నిషి, నువ్వు చెప్తున్నది నిజమా? ఈ ఇంటి పెద్దావిడంటే వైజయంతి చెల్లెమ్మే కదా? మరి ఇంకెవరుంటారు నాన్న? బావగారు,